నకిలీ విత్తనాల తయారీ నిషేధం, వాటిని మార్కెట్లో అమ్మడం చట్టరీత్యా నేరం. కాబట్టి నకిలీ విత్తనాలను అరికడదాం, రైతుని కాపాడుకుందాం. ఇట్లు రైతు నేస్తం తెలుగు. 2026 సీజన్ కి సంబంధించి కొత్తగా రిలీజ్ అయినటువంటివి, ఆల్రెడీ మార్కెట్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి పత్తి విత్తనాల గురించి నేను ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు వీక్షించినట్లయితే మీకు అత్యద్భుతమైన సమాచారం అనేది పత్తి విత్తనాలకు సంబంధించి అందుతుంది. ఎందుకంటే ఋతుపవనాలు అనేది రాబోతున్నాయి కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో మేజర్ గా స్టార్ట్ చేసేది పత్తి. సో ఆల్రెడీ సమ్మర్ కాటన్ అనేది నడుస్తూ ఉన్నది, కానీ మేజర్ గా కాటన్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పత్తి విత్తనాల గురించి గ్యారంటీగా తెలుసుకోవాలి. నేను మీ గోపిరెడ్డి, మీరు చూస్తున్నారు వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే విషయాలన్నిటినీ రైతు సోదరులందరికీ పరిచయం చేసే మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. పత్తి విత్తనాలకు సంబంధించి మేజర్ గా రెండు రకాలు ఉంటాయి. కొంతమంది లాంగ్ టర్మ్ వెరైటీల్ని కల్టివేట్ చేస్తూ ఉంటారు, అంటే 170-180 రోజుల వెరైటీల్ని. కొంతమంది షార్ట్ టర్మ్ లో కల్టివేట్ చేసేసి ఆ క్రాప్ తీసేసి మళ్ళీ ఇంకో క్రాప్ వేస్తా ఉంటారు. సో అటువంటి వారి కోసమని ఈ రకరకాల వెరైటీలు అనేది మార్కెట్ లో ఉండడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని మనం ఫస్ట్ గా తీసుకున్నట్లయితే రాశి కంపెనీ తీసుకుందాం. రాశి కంపెనీలో ప్రతి ఒక్కరికి తెలిసిందే రాశి షిఫ్ట్. ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది సాగు చేశారు. సో రాశి షిఫ్ట్, దానితో పాటు ఆ కంపెనీ నుంచి కొత్తగా రాశి నియో అనే ఒకటి రావడం జరిగింది. దాని యొక్క కోడ్ RCH578. అది మేజర్ గా దేనికంటే, ఏదైతే ఇరిగేటెడ్ అండ్ రైన్ ఫెడ్, అంటే వర్షాధార అదే విధంగా నీళ్లు ఉన్న రెండు నేలలకి ఇది అనేది సెట్ అవుతుంది. రాశి నియో. రెండో వెరైటీ వచ్చేసరికి రాశి 668 అనేది. ఇది వచ్చేసరికి ఎర్లీ అండ్ మీడియం మెచ్యూరిటీ, అంటే 130 నుంచి 140 రోజుల మధ్యలో క్రాప్ అనేది క్లోజ్ అవుతుంది. సో అందుకోసం ఇది రిలీజ్ చేయడం జరిగింది. అయితే రెండో కంపెనీ తీసుకుందాం, అదే కావేరీ కంపెనీ. కావేరీ కంపెనీ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది జాదు పత్తి విత్తనాలు. అయితే దాని తర్వాత మేజర్ గా రిలీజ్ అయింది కావేరీ ATM. ఆ తర్వాత రెండోది వచ్చేసరికి కావేరీ మనీ మేకర్ అనే రెండు వెరైటీలు రిలీజ్ అవడం జరిగింది. ఈ ATM కి మనీ మేకర్ కి తేడా ఏంటంటే 10 రోజులు క్రాప్ తేడా ఉంటది. మనీ మేకర్ 10 రోజులు ఎక్కువ ఉంటది, ATM 10 రోజులు తక్కువ ఉంటది. కాకపోతే ATM అనే పత్తి విత్తనాలు వచ్చేసరికి ఎన్నిసార్లు పత్తి తీత తీస్తే అన్ని సార్లు కాయలు అనేది ఎక్కువగా వస్తా ఉంటాయి. అంటే మనం పచ్చిమిరకాయలు గంగ ఎన్నిసార్లు ఎక్కువగా వస్తే చెట్టు అంతే ఎదిగి కాయలు వచ్చినట్టు ATM పత్తి విత్తనాలకు అలా వస్తా ఉంటది. ఈ మనీ మేకర్ వచ్చేసరికి ఏంటంటే హై క్వాలిటీ ఉంటది, అలాగైతే క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉండవు. ఆ తర్వాత మూడో కంపెనీ మనం తీసుకున్నట్లయితే క్రిస్టల్ కంపెనీ. అందరికీ తెలిసిందే, ఫామ్ ట్రెండింగ్ లో ఉంది. క్రిస్టల్ 69 CCH 369 BG2 అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాలలో ఇది మంచి ట్రెండింగ్ లో ఉన్నది. దీని యొక్క పీరియడ్ వచ్చేసరికి 140 నుంచి 150 రోజులు ఉంటది. హై డెన్సిటీ ప్లాంటింగ్, అంటే ఎక్కువ మొక్కలు నాటుకోవచ్చు. సో ఇదే క్రిస్టల్ కంపెనీది SP అంటే సర్పాస్ 7272 అనే ఒక విత్తనం అనేది మార్కెట్ లో ఉండడం జరిగింది. అయితే అది మన సదరన్ స్టేట్స్ కాదు, నార్త్ స్టేట్, కేవలం హర్యానా, రాజస్థాన్, పంజాబ్ లో మాత్రమే ఉండడం జరిగింది. ఆ స్టేట్స్ కి మాత్రం కల్టివేషన్ కి ఇది పర్మిట్. దీని యొక్క మేజర్ లక్షణం ఏంటంటే తెల్లదోమ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. అంటే ఇది కేవలం మీ అవేర్నెస్ కోసమే నేను చదువుతున్నాను. ఈ సర్పాస్ అనేది మన ఏరియాలో దొరకదు మాక్సిమం. ఆ తర్వాత కంపెనీ మనం తీసుకున్నట్లయితే నూజివీడు సీడ్ కంపెనీ చూసుకున్నట్లయితే అది ఫేమస్. సో దాంట్లో ఫేమస్ వెరైటీలు 3 రకాలు. ఒకటి వచ్చేసరికి విజేత NCS 858 అనేది. తర్వాత రెండోది వచ్చేసరికి నవనీత్ అనేది రిలీజ్ అయింది, NCS 929. ఆ తర్వాత మూడోది వచ్చేసరికి ఆద్య BG2 అనేది రిలీజ్ అవడం జరిగింది. అయితే ఈ విజేత యొక్క స్పెషల్ లక్షణాలు మనం చూసుకున్నట్లయితే హై డెన్సిటీ ప్లాంటింగ్ సూటబుల్ అయితే, సకింగ్ పేస్ట్, ఏదైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో వాటిని తట్టుకొని నిలబడుతుంది. నవనీత్ అనే వెరైటీ మనం చూసుకున్నట్లయితే డ్రాట్ టాలరెన్స్ ఏరియాస్, అంటే ఏదైతే వర్షాలు తక్కువగా ఉండి నీళ్లు తక్కువగా ఉండే ఏరియాస్ లో కూడా ఇది బాగా సూటబుల్ అవుతుంది నవనీత్ అనేది. ఆ తర్వాత మూడోది ఆద్య BG2. ఆద్య అనే వెరైటీ వచ్చేసరికి పెస్ట్ టాలరెన్స్, ఏదైతే సకింగ్ పెస్ట్, లీఫ్ ఈటింగ్ క్యాటర్పిల్లర్స్, అంటే ఏవైతే పురుగులు ఉంటాయో వాటిని తట్టుకొని నిలబడుతుంది ఈ ఆద్య అనేది. ఆ తర్వాత మనం కంపెనీ తీసుకున్నట్లయితే తులసి సీడ్స్ వచ్చేసరికి కొన్నిసార్లు ఫెయిల్ అవుతా ఉన్న విత్తనాలు, కొన్నిసార్లు రన్ అవుతా ఉన్నాయి. అయితే మేజర్ గా అందరికి తెలిసిందే అకిరా BG2 అందరికి తెలిసిందే, దాని గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిన పని లేదు. కొత్తగా వచ్చేసరికి కబడ్డీ అనేది రావడం జరిగింది. ఈ కబడ్డీ అనేది ఎలాగంటే ఒకే చాట రెండు బౌల్స్ ఏదైతే కాయలు ఉన్నాయో ఒకే చాట పెయిర్ వస్తుంది,
రెండు వస్తుంటాయి. సో గుత్తులుగా వస్తాది. అది దీని యొక్క స్పెషాలిటీ కబడ్డీ BG2. ఆ తర్వాత రెండోది వచ్చేసరికి ఉజ్వల్ BG2. ఈ ఉజ్వల్ వచ్చేసరికి పంట చివర అంటే లాస్ట్ తీత వరకు కూడా పంట అనేది గ్రీనిష్ కలర్ లో ఉంటది. అది దీని యొక్క స్పెషల్ లక్షణం. ఆ తర్వాత మూడోది విజేత అనే వెరైటీ, విజేత BG2. ఇది నూజివీడులో కూడా విజేత అనే పేరుతో ఉన్నది. ఇది సపరేట్ విజేత. ఇది వచ్చేసరికి ఎర్ర నేలలకి నల్ల నేలలకి హై డెన్సిటీ ప్లాంటింగ్ ఇది సెట్ అవుతాది. మళ్ళీ గుర్తుపెట్టుకుని ఎర్ర నేలలో నల్ల నేలకి విజేత BG2 అనేది సెట్ అవుతాది. హై డెన్సిటీ ప్లాంటింగ్ లో సెట్ అవుతాది. ఆ తర్వాత మనం ఆరో కంపెనీ తీసుకున్నట్లయితే మనందరికీ తెలిసిందే లోకల్ వేదా సీడ్ కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించి ఎప్పటి నుంచో ట్రెండింగ్ లో ఉన్నది ప్లాటినం హై డెన్సిటీ ప్లాంటింగ్ సెట్ అవుతాది. 130 నుంచి 150 రోజులలో క్రాప్ అనేది క్లోజ్ అవుతాది. ఆ తర్వాత అదే కంపెనీకి సంబంధించి రెండో వెరైటీ డాక్టర్ చంద్ర గోల్డ్. అదే కంపెనీకి సంబంధించి మూడో వెరైటీ ధర్మా గోల్డ్. ఈ మూడు అనేది టాప్ ట్రెండింగ్ లో ఉండడం జరిగింది. ఆ తర్వాత ఏడో కంపెనీ మనం తీసుకున్నట్లయితే US అగ్రి సీడ్స్. ఆ US అగ్రి సీడ్స్ సంబంధించి టాప్ ట్రెండింగ్ లో ఉంది 7067 BG2 అనే వెరైటీ. దానితో పాటు 4708 BG2 అనే వెరైటీ కూడా మంచి ట్రెండింగ్ లో ఉండడం జరిగింది. ఆ తర్వాత అందరికి తెలిసినట్టు అజిత్ సీడ్ కంపెనీ. ఈ అజిత్ సీడ్ కంపెనీకి సంబంధించి అజిత్ 177 అదే విధంగా అజిత్ 777 అనే రెండు రకాల వెరైటీలు మంచి ట్రెండింగ్ లో ఉండడం జరిగింది. ఆ తర్వాత తొమ్మిదో కంపెనీ మైకో సీడ్స్ కంపెనీకి సంబంధించి ధన్దేవ్ ప్లస్ అనే వెరైటీ MRC 7373. అదే విధంగా రెండోది వచ్చేసరికి జుంగి ప్లస్ MRC 7031. ఆ తర్వాత మూడోది బౌన్సర్ MRC 7391. ఈ వెరైటీలు మంచి ట్రెండింగ్ లో ఉండడం జరిగింది మైకో సీడ్స్ సంబంధించి. కాబట్టి ఈ రోజు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన ఒక కొత్త విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ NCS 858 అనే ఒక కోడ్ అనేది ఒక్కొక్క కంపెనీకి ఒక కోడ్ అనేది ఉంటుంది. దాని యొక్క అర్థం ఏంటంటే N అంటే నూజివీడు, C అంటే కాటన్, S అంటే సీడ్స్. అలాగా ఇప్పుడు సపోజ్ తులసి ఉంది, TCH అని రాస్తారు. TCH అంటే తులసి కాటన్ హైబ్రిడ్. అదే విధంగా ఇప్పుడు కావేరి ఉంది, KCH అని రాస్తారు. లేదా క్రిస్టల్ సీడ్స్ ఉంది, CCH అని రాస్తారు. C అంటే క్రిస్టల్, C అంటే కాటన్, H అంటే హైబ్రిడ్. సో అది నంబరింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటది. దాని మీనింగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి ఈ కంటెంట్ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు మా కష్టానికి అనుకూలించైనా సరే ఒక లైక్ చేసి, ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి తోటి రైతు సోదరులందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా మంచి సమాచారం. విత్తనాల గురించి క్లియర్ కట్ గా క్లారిటీగా మీకంటూ ఈ వీడియో చూడగానే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఏ విత్తనం ఈ సంవత్సరం ఇస్తే బాగుంటది అనేది. సో ఇవన్నీ టాప్ ట్రెండింగ్ లో ఉన్న వెరైటీలు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు చివరి వరకు చూసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.